మొన్న చూశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి పనులు. 2014లో బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు బీజేపీ తోటి ఎలక్షన్ చేసేదానికోసం బీజేపీ తోటి అలయన్స్ పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు దేనికైనా దిగజారుతారనేది ఉదాహరణ. జగన్ అయితే ఇప్పుడు అన్ని చెప్తుంటారు, ఎంతమంది వచ్చినా సింహం ఒంటరిగా వస్తుందని. ఒంటరిగానే పోటీ చేస్తున్నాం. వాళ్ళు 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిపి పోటీ చేస్తూ ఉన్నాయి. ఎన్ని చేసినా కూడా సింహం ఒంటరిగా వస్తుంది, ఒంటరిగా గెలుస్తుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ కూడా ఆశీస్సులతోటి 5 సార్లు గెలిపించారు. మరి మొన్న చెప్పినట్టుగా చాలామంది పట్టాలు ఇవ్వటం జరిగింది. ఇంకా లేని వాళ్ళు కూడా పట్టాలు పెట్టుకోమని చెప్పాం. ఇల్లు కూడా 9 నెలల లోపల ఇల్లు కట్టిస్తానని చెప్పి మాట చెప్పాను. ఆ మాట ప్రకారం నిలబెట్టుకుంటామని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు. ఒక ఇంట్లో పాపం మామూలుగా ఇస్లాం పెట్టుకొని ఎందుకు చూస్తుంటాం, ముస్లిమ్స్లో ఇళ్ళల్లో ఒక ఇంట్లోనే 10 మంది ఉంటారు, ఇరుగ్గా ఉంటారు. ఆ ప్రాబ్లం కూడా లేకుండా వాళ్ళు సపరేట్గా వాళ్ళు కూడా ఒక ఇల్లు కట్టించే ఏర్పాట్లు అన్నీ కూడా పిల్లలకి పెళ్లి అయిన వాళ్ళందరూ కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం తప్పకుండా చేపడతామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు బీజేపీలో ఏం మాట్లాడుతున్నారు, మొన్న హైదరాబాద్లో అమిత్ షా ఏం మాట్లాడుతున్నారు, మేము వస్తే మీరు గెలిపించండి, బీజేపీని గెలిపించండి, మేము 4% తీసేస్తారంట ముస్లిమ్స్కి. ఇది ఒక్కసారి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. మళ్ళా కూడా వైఎస్ఆర్ పార్టీ వస్తే ముస్లిమ్స్ రిజర్వేషన్ కంటిన్యూ అవుతుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ముస్లిం సోదరులు, సోదరిమణులు, డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారంటే అది రిజర్వేషన్ వల్లే రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు డాక్టర్లు అవుతా ఉన్నారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇప్పుడున్నటువంటి మనం చూస్తే నేను ఎప్పుడు కూడా పర్సనల్గా మాట్లాడను. ఆయన మాట్లాడతాడు, మా అబ్బాయి సైకో అంటాడు, ఇది అంటాడు. నేను ఇప్పుడు చాలా మంది నాతోటి 6 ఎలక్షన్లో పోటీ చేశారు. ఎవ్వరు కూడా ఇట్లాంటి అవతల పోటీదారులు కూడా ఏంటంటే హుందాగా పోటీ చేసుకున్నాం. కాబట్టి ఇట్లాంటి నీచమైన అంటే అబద్ధాలు మాట్లాడటం, నీచంగా మాట్లాడటం ఎవ్వరు చేయలే. ఇతని మటుకు మొదలుపెట్టాడు. నేను చెప్తున్నాను, నేను ఒక జోలికి రాను, నా జోలికి వస్తే అంతా చూస్తాను కూడా చెప్తున్నా. మాట్లాడుతూ ఉన్నాడు, అదేమంటే మాట్లాడతాడు, నేను వస్తే వైసీపీ కార్యకర్తలు అంతా చూస్తా అంటున్నాడు. ఇప్పుడు దాకా ఓపిక ప్రతిసారి ఆ మీటింగ్లో మాట్లాడటం, నేను బుక్ రాసుకుంటా అంటే ఎన్నైనా బుక్ రాసుకుని భయపడతాడు. నీ బుక్ని ఇళ్ళలో ఇంటికి రాసుకో, నేను బుక్ రాసుకుంటే ఇదా, నేను అధికారంలో ఉన్నా, నిన్ను ఎవరినన్నా ఇబ్బంది పెట్టారా తెలుగుదేశం కార్యకర్తల్ని? ఈ రకంగా మాట్లాడితే మంచి పద్ధతి కాదు. బెదిరించి కొంతమందిని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒక వైఎస్ఆర్ సోదరుడు మనోళ్ళు పోయి అడిగితే అతను పార్టీ మారుతాను, నేను వైఎస్ఆర్ పార్టీ వస్తే నేను మారినా కానీ వాసన దగ్గర పోయి ఎవరి దగ్గర తీసుకుపోయితే క్షమిస్తాడు, ఈ జనార్దన్ క్షమించాడు, అందుకని తెలుగుదేశం పార్టీ చేస్తున్నాడు అన్నాడు. అంటే మంచితనం కూడా ఒక లిమిట్ ఉంది. అంటే ఇప్పుడు నీ స్వార్థం కోసం నువ్వు పార్టీ మారి నువ్వు మళ్ళీ వస్తే నేను పని చేయాలన్నా? నీకు న్యాయమైన ఇది ఆ మాట అంటాం? పార్టీ మారటం పో, అంతేగాని నేను మళ్ళీ వస్తాను, ఒకవేళ వైఎస్ఆర్ పార్టీ వస్తే నేను మళ్ళీ వస్తాను, వచ్చి పని చేసుకుంటాడు నా చేత. నేను అంటే మంచితనం కూడా ఒక హద్దు ఉంది. ఈసారి చూపిస్తా ఒక్కొక్క సంగతి. ఈసారి ఎవరైతే పార్టీ మాట వ్యవహారం చేస్తున్నాడో వాళ్ళ సంగతి తెలుస్తా, ఊరుకోను. మంచి పద్ధతి కాదు, మంచిది కాదు, అది మాట్లాడటం మంచిది కాదు. ఏదో అనుకుంటా ఉన్నారు, ఏదో మంచి చేస్తున్నాం, మంచిగా పోదాం, ఒక పార్టీ రహితంగా కాకుండా అందరూ కూడా ఇళ్ల పట్టాలు కానీ పెన్షన్లు కానీ పార్టీలు చూడకుండా ఇస్తున్నాం. దాన్ని
ఒక అసమర్థతగా చూసుకోవటం మంచిది కాదు. ఒకటే చెప్తా ఉన్నా, ఈసారి మనకి నిక్కచ్చిగా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. నువ్వేదో మా అబ్బాయిని సైకో గీకో అంటున్నావు, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో. నువ్వేదో అనుకుంటా ఉన్నావు, నువ్వు నాకంటే లావు అనుకుంటున్నావు, నీ లావు గీవు మాకు అందుకే సారవు. గుర్తుపెట్టుకో, మాకు వైఎస్ఆర్ సైన్యం ఉంది ఒంగోలులో, గుర్తుపెట్టుకో. నువ్వు ఎట్లంటే మాట్లాడితే ఊరుకోనని కూడా చెప్తున్నా, కబద్దారని కూడా చెప్తా ఉన్నా. ఇది ఏమనుకుంటా ఉన్నావు, ఏదో పానీలు అని చెప్పి పెద్దదానికి వెదకుంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఒళ్ళు మట్టి దగ్గర పెట్టుకొని మాట్లాడు. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటాం. మాట జారిందా కబద్దారు, గుర్తుపెట్టుకోని చెప్పి తెలుసుకుంటా ఉన్నా. ఈరోజు సోదరుడు మూసా మరి మిత్రులు అందరూ కూడా పార్టీ చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే జాఫర్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో మరి వీళ్ళందరూ కూడా మొదటి నుంచి పార్టీగా అందరూ కలిసి ఏం జాఫర్ బయట ఉండవు, కలిసి ఉంటున్నావు కదా. అందరూ కూడా కలిసి అందరూ కూడా బాగుండాలి, సంతోషంగా ఉండాలి, దేనికైనా ఇచ్చేయాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. మీరు ముస్లిం సోదరులకు ఎప్పుడు కూడా నేను నా దగ్గరికి వస్తే నేను చేయగలిగిన సాయం చేస్తున్నాను తప్ప ఎవరిని ఇంటి నుంచి బయట పంపించిన దాఖలాలు లేవని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా ఇందాక మూసా అడిగాడు, కానీ ఎలక్షన్ కోడ్ అవన్నీ నేను చెప్పకూడదు ఇప్పుడు మైక్లో. ఏది అడిగాడు కదా, ఇట్లా అడగకపోయినా నేను ఇంటికి అంటే ఈ వాటికి ఈ పిల్లలు నాకు రాలేదనుకుంటా. గడపకి వచ్చాను. గడప అడిగినప్పుడు కొంతమందికి అడిగిన వాళ్ళకి సొంతంగా ఇస్తున్నాం. అది ఇప్పుడు మైక్లో చెప్పకూడదు. చెప్పి ఏదైనా కానీ పేదవాళ్ళు ఇబ్బంది పడితే మటు ఊరుకోను. నా ఆస్తి పోయినా పర్వాలేదు, మా పేదవాళ్ళు అందరూ కూడా బాగుండాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలా. ఎవరు ఇంకా ఎవరు ఇబ్బంది ఉన్నా కూడా నేను ఉన్నాను అని చెప్తున్నాను. మీ వాసన ఉన్నాను గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా అందరూ సాయం చేస్తాను, నా వంతు కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ చెప్పినట్టు నజీర్ రెహమాన్ వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా చూస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీరందరూ కూడా మీరే మా సైన్యం, మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? థ్యాంక్ యూ. గొంతుకే ఎక్కువైపోయింది.